బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేరుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం టౌన్ లో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడ వారందరినీ పలకరిస్తూ ఆయన పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లబోతున్నారు. పిఠాపురం టౌన్ నుంచి కూడా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఏలేరు వరద ప్రభావంతో కొత్తపల్లి పిఠాపురం మండలాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇంచుమించుగా 82,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అక్కడ మనకి సమాచారం అందుతోంది. ఆ వరద బాధితుల్ని, రైతుల్ని, ప్రధానంగా కౌలు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. వారందరినీ పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలు పెద్ద ఎత్తున పిఠాపురం హెలిప్యాడ్ దగ్గరికి చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఉత్సాహం చూపుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరి ఆయన మాధవపురం, నాగులాపల్లి, ఇసుకపల్లి, రమణక్కపేట ఈ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తారు. ఆయన వారందరితో కూడా మాట్లాడబోతున్నారు. పంట నష్టం వివరాలు తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా ఏలేరు వరదతోటి పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు, పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. అక్కడున్న బాధితులందరితో కూడా మాట్లాడబోతున్నారు. పంట నష్టపరిహారానికి సంబంధించి తక్షణం స్పందించాలి, నష్టపరిహారం భారీగా పెంచాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరినీ కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వం ముందు రైతుల తరపున డిమాండ్లు కూడా ఉంచబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పిఠాపురం టౌన్ నుంచి లైవ్ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకున్నారు. అక్కడ ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయన్ని పలకరించడానికి అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆయన వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి బయలుదేరి మాధవపురం వెళ్తారు. అక్కడ ఏలేరు వరద బాధితుల్ని పరామర్శిస్తారు. ఇంకా చాలా ప్రాంతాలు, పంట పొలాలు కూడా ఈ వరద నీటిలోనే మునిగి ఉన్న పరిస్థితి. భారీగా పంట నష్టం కూడా ఏర్పడింది. ఆ బాధితులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలకరిస్తారు. పంట నష్టపరిహారం గురించి అడిగి తెలుసుకుంటారు. జనరల్ గా ఇటు తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాలకి సంబంధించి అటు కోనసీమ ఈ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి, శబరి నదుల ఉధృతితోటి మునిగిపోవడం చూస్తూ ఉంటాం. లంక గ్రామాలకి పెద్ద ఎత్తున వరద రావడంతో వాళ్ళందరినీ సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా ముంపు లేని ప్రాంతాలకి తరలించడం మనం చూస్తూ ఉంటాం. కానీ కాకినాడ జిల్లా వరకు వచ్చేసరికి కొంత ఈ ప్రభావం తక్కువగానే ఉంటుంది. కానీ ఏలేరు కనుక ఎక్కువ నీరు వస్తే కనుక ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. 2007, 2012 సంవత్సరాలకి సంబంధించి ఇదే విధంగా ఏలేరు వరద కారణంగా కాకినాడ జిల్లాలో అటు కొత్తపల్లి, పిఠాపురం, జగ్గంపేట
పెద్దాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున నీటిలో మునిగిపోయిన పరిస్థితి. మళ్ళీ 2024 సంవత్సరంలో ఆ స్థాయిలో ఏలేరుకి వరద వచ్చిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 82,000 ఎకరాలకి సంబంధించి పంట నష్టం ఈసారి జరిగినట్టుగా కూడా ప్రధానంగా అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం అయితే 1,00,000 ఎకరాలు సాగు చేస్తారు ఏలేరు రిజర్వాయర్ కింద. ఒక్కో సంవత్సరం పూర్తి కరవుతోటి ఏలేరు రిజర్వాయర్కి అసలు నీరే లేని పరిస్థితులు కూడా ఉంటాయి. వరద ఉధృతి కనుక ఉంటే ఈ స్థాయిలో అక్కడ ఏలేరు పొంగడం, ఈ వరద ఉధృతి అంత పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంటుంది. ఏకంగా 82,000 ఎకరాలు నష్టపోయారంటే ఎంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట, ఇసుకపల్లి ప్రాంతాలకు వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఆయన పలకరిస్తారు. రైతులు, ప్రధానంగా కౌలు రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఎకరాకి 50,000 వరకు ఖర్చు అవుతుంది వరి పండించాలంటే. ఈ ప్రాంతం అంతా కూడా వరి సాగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 30,000 వరకు కూడా పెట్టుబడి పెట్టి ఉన్న పరిస్థితులు రైతులు. అలాంటిది కేవలం ఎకరాకి 10,000, హెక్టార్కి 25,000 మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. అంత తక్కువ మొత్తంలో కనుక ఇస్తే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులందరినీ పరామర్శించి వాళ్ళకి జరిగిన నష్టం వివరాల్ని అడిగి తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఇంత తక్కువ నష్టపరిహారం రైతుకి కనుక ఇస్తే వాళ్ళు పండించలేని పరిస్థితి ఉంటుందని తన వాణిని వినిపించబోతున్నారు. పిఠాపురం వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నుంచి నేరుగా మాధవపురం వెళ్తారు. అక్కడ రైతులతోటి, అదేవిధంగా ఈ ఏలేరు వరదతోటి నష్టపోయిన ప్రజలతోటి మాట్లాడతారు వైఎస్ జగన్.